ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ ఎం మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ యొక్క పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఎలక్షన్ కమిషన్ల మీద, అదేవిధంగా ఈవీఎం మీద చేసిన ఆయన ప్రజెంటేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఉలిక్కిపడే అవకాశంగా భావించవచ్చు. ఎందుకనంటే ఆయన మహారాష్ట్రలో జనాభా కంటే ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయి, అదేవిధంగా బీహార్లో 1,00,000 దొంగ ఓట్లు ఏ రకంగా వచ్చాయి, అదేవిధంగా కర్ణాటకలో వేరు పేర్లతో ఎట్లా ఓట్లు నమోదు చేశారని చెప్పేసి కూడా ఆయన ఎలక్షన్ కమిషన్కి క్వశ్చన్ వేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న కౌంటర్ ఇచ్చింది. మీకు ఒకవేళ అభియోగాలు ఉంటే హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి లిఖితపూర్వకంగా మాకు లెటర్ ఇవ్వనట్టు కూడా నిన్న ఎలక్షన్ కమిషన్ అంటే చెప్పింది రాహుల్ గాంధీ గారికి. ఓవరాల్గా ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఆయన ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఈవీఎంలు ఫంక్షనింగ్ గురించి. ఈవీఎంలు మాత్రం ఎందుకంటే ఇది నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. ఒక ఆయన ఏదో పూనా నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఈవీఎం తీసుకెళ్ళి లండన్కి తీసుకెళ్ళి చిప్పు రీరైటింగ్ చేశారు. చేసి వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏ బటన్ నొక్కినా అన్నీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పోయేటట్టు ప్రోగ్రామింగ్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడినారు. సరే, ఆయన మిగతా పార్టీని కూడా పిలిపించండి, ఏదో నేను కూడా చూశాను, ఇందులో ఏదో ఉన్నట్టుంది అని అన్నారు. సరే, వచ్చినారు, అందరికీ ప్రజెంటేషన్ ఇచ్చినాడు. అపోజిషన్ లీడర్స్ అంతా వచ్చినారు, సీతారాం యేచూరి, అప్పుడున్న ప్రతిపక్ష నాయకులంతా. అందరూ ఆశ్చర్యపోయినారు. అని ఇమీడియట్గా ఎన్నికల కమిషన్ను అపాయింట్మెంట్ అడిగారు. అడిగితే అపాయింట్మెంటు తీసుకుంటే వాళ్ళకు పోయి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేస్తే వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఇవి ఉండొచ్చు 1-6 మిషన్లలో, కానీ మా యొక్క పద్ధతి ప్రకారము చేసేదానికి అవకాశం లేదని అన్నారు. ఏమి పద్ధతి అని అంటే, ఈవీఎంలు ఏవైతే అవి జిల్లా స్థాయిలో జిల్లా యంత్రాంగం చేతిలో ఉంటాయి. అంటే డిఆర్ఓ స్థాయి, మన స్టేట్లో డిఆర్ఓ, ఇతర రాష్ట్రాల్లో వేరే పేర్లు ఉండొచ్చు. ఈవీఎంలు ఎలక్షన్ ముందర డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, జిల్లా నుంచి పోలింగ్ నియోజకవర్గ కేంద్రాలకు. అప్పుడు ఆల్ పొలిటికల్ పార్టీస్ని పిలుస్తారు, జిల్లాలో ఉండే జిల్లా పొలిటికల్ పార్టీస్. ఒక 10 EMలో ఎన్నో కొన్ని తీసుకొని మాక్ పోలింగ్ చేస్తారు. మాక్ పోలింగ్ చేస్తే అవి సరిచూసుకోమంటారు. సరిచూసుకొని టాలీ అయినాక మళ్ళీ అవి నియోజకవర్గ కేంద్రాలకు పంపిస్తారు. నియోజకవర్గంలో అప్పటికి క్యాండిడేట్లు, అభ్యర్థులు నిర్ణయం అయింటారు కదా రాజకీయ పార్టీలు. పొలిటికల్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించిన జనరల్ ఏజెంట్ అని ఉంటారు. జనరల్గా ఆ జనరల్ ఏజెంట్ని పిలిపిస్తారు. పిలిపించి ఈవీఎంలు నియోజకవర్గ కేంద్రానికి వచ్చినాయి కదా, అందులో నుంచి ఒక 5-10 తీసుకోమంటారు. మనమన్నే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోమంటారు. ఏది నియోజకవర్గ అభ్యర్థుల ఏజెంట్లను వాళ్ళు తీసుకున్నాక అక్కడ కూడా మాక్ పోలింగ్ చేస్తారు. చేసినాక అది సరిచూసుకున్నాక మళ్ళీ సీల్ చేసి నియోజకవర్గ కేంద్రాలకు పంపిస్తారు. బూత్ పరిధిలో ఉన్న కేంద్రాలకు బూతులు ఉంటాయి కదా, ఒక గ్రామంలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు బూతులు. ఒక్కొక్క బూత్కు 2-3 మిషన్లు పంపిస్తారు కదా. వాటిల్లో నుంచి అప్పటికి గ్రామ స్థాయి పోలింగ్ బూత్ దగ్గర వేసరికి ప్రతి బూత్కు ఈ నియోజకవర్గ అభ్యర్థుల నుంచి ఏజెంట్లు ఉంటారు, గ్రామ స్థాయి ఏజెంట్లు. ఆ ఏజెంట్లతో పోలింగ్ బూత్కి వచ్చిన మిషన్స్ను టెస్ట్ చేయించారు. ఆడ కూడా మాకు పోలింగ్ చేయిస్తారు, పోలింగ్ ఎలక్షన్ ఏజెంట్లతో.
బూత్ స్థాయిలో ఉండేది. వాళ్ళు టెస్ట్ చేసినాక సరి చూసుకున్నాక సీల్ చేసి ఆడ పెడతాము. ఇన్ని స్టేజ్లో చేయాలంటే కష్టమవుతుంది. ఆయన ఎవరో చేసిండొచ్చు, ఒక మెషిన్ తీసుకుపోయి ప్రోగ్రామింగ్ చేసి మీకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చిండొచ్చు. ఇంత ప్రాసెస్ ఉంది, ఇంత ప్రాసెస్లో ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదు. ప్రతి మిషను దొరికితే అప్పుడు ట్యాంపరింగ్ చేయొచ్చు, కానీ మిషన్ దొరకవు కదా. ఏదో ఒకటి ఆర్డర్ అంటే దొరికిండొచ్చు, అన్నీ దొరకవు కదా అని చెప్పారు. మళ్ళీ జిల్లాలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అడిగితే ఇదే పద్ధతి, ఎలక్షన్లో ఫాలో అవుతాము అన్నారు. అంటే అప్పుడు దెర్ ఈజ్ నో ఛాన్స్. కాబట్టి ఈవీఎంలు ట్యాంపర్ చేసినారనే దానికి అది ఎందుకు చేశారో కానీ ఆ స్థాయిలో ఉండి చేయకూడదు ఈవీఎంలది. ఇంకా రెండోది ఓటర్ల జాబితాలో పెరిగినాయి అని, ఓట్లు ఎట్లా పెరిగినాయి అది అంటే కింద ఎన్నికల ముందు ఈ ఓటర్ లిస్ట్ రివైజ్ చేస్తుంటారు. ఓటర్ లిస్ట్ వేసినప్పుడు కొందరు గ్రామ స్థాయిలో ఉండే నాయకులు కానీ రాయించుకోవచ్చు లేండి కొన్ని ఎక్స్ట్రా ఓట్లు. ఎందుకంటే గ్రామంలో ఐకమత్యంగా ఉన్నప్పుడు, గ్రామం అంతా ఐకమత్యం ఉన్నప్పుడు, గ్రామంలో మామూలుగా ఎక్కడైనా కానీ పొలిటికల్ పార్టీ మధ్యనో ఇంకొక రకంగానో చీలి ఉంటాయి కదా గ్రామ స్థాయిలో. చీలినప్పుడు అలో చేయరు కదా. ఒకవేళ అధికారం ఉండినా పార్టీకి సంబంధించిన వారైనా కానీ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు అభ్యంతరాలు చెప్తారు కదా. ఎటు బుద్ధి పుట్టే అటు ఓటర్ లిస్ట్ ఎన్యూమరేట్ చేయనీరు. కాబట్టి అది ఏమిటో మరి ఆయన ఎందుకు చేస్తున్నారో ఏమో ఆయన ఆధారంలో తెలియదు, కానీ అంత సౌమ్యంగా కనపడదు అంటే ఆరోపణ. కానీ దొంగ ఓట్లు క్రియేట్ చేస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తి పేరు, ఇంకో రాష్ట్రంలో అదే వ్యక్తి పేరు, ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఉండొచ్చు, కాదండేమో. మరి ఆయనకు ఏమో సాక్ష్యాలు లభ్యమైనాయో నాకైతే తెలియదు, కానీ అధికారంలో పార్టీ తరఫున ఎన్నికల అధికారులు ఓటర్ లిస్ట్ ఎన్యూమరేషన్ అప్పుడు చేసిండాలి. అది అంత గ్రామ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధాలు ఉంటాయి కాబట్టి జరగాలంటే కొద్ది కష్టమవుతుంది. ఎందుకంటే ఓట్లు నమోదు చేసే కార్యక్రమంలో వాళ్ళు అభ్యంతరం చెప్పొచ్చు కదా దొంగ ఓట్లు రాసేటప్పుడు. మరి అంత సులువు కాదా అని చెప్తుండేది. మరి అధికారం ఉంది కాబట్టి అక్కడ ఆయన చెప్తున్న రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర అయితేనేమి, హర్యానా, మధ్యప్రదేశ్, ఇక్కడ మధ్యప్రదేశ్లోను మహారాష్ట్రలోనూ అధికార కూటమి అనుకోండి, ఇక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. హర్యానాలో కూడా వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా. మళ్ళీ ఓడిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినారు. మరి వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా. హర్యానాలో ఎట్లా చేయగలుగుతారు? అక్కడ రాష్ట్ర యంత్రాంగానికి కాస్త కుస్త పలుకుబడి ఉంటుంది కదా. ఇంకా బీజేపీ తరఫున మాట్లాడి చేయాలని అంటే ఎట్లయితుంది? ఈసీ